ఈ శివుడు ఎక్కడి నుంచి వచ్చాడు అనుకునేవాడిని. అక్కడ మా కోటప్పకొండ ఉంది. ఈయన ఆ కోటప్పకొండలో 3 శిఖరాల మీద గుళ్ళు ఉంటాయండి. ఒక చివరి చిన్న గుడి ఒకటి ఉంది. మేము ఇద్దరం దాదాపు 100 సార్లు పైన ఆ గుడికి రాత్రి పగలు ఎప్పుడైతే వెళ్ళిపోయేవాడు నడుచుకొని నసరాపేట నుంచి. కాళ్ళు చెప్పులు ఉండేవి, నడిపించి తీసుకెళ్ళేవాడు. ఆ రాత్రి అక్కడ మెట్లు ఉండేవి, దానికి ఆ గుడికి మెట్లు ఉండవు. ఆ మెట్లు లేని దారి పైకి వెళ్ళిపోయేవాడు. ఎక్కి ఆయన పూజ చేసేవాడు. అది చేసేటప్పుడు ఏకాదశి రుద్రాభిషేకము కూర్చొని 3 గంటలు పూజ చేసేవాడు. ఆయన పుస్తకం లేదు, పుస్తకం ఉండేది కాదు. అసలు ఎక్కడి నుంచి మెరిచాడో తెలియదు. అడిగితే శివుడు అని చెప్పేవాడు, నాకు శివుడు నేర్పాడని చెప్పేవాడు. ఇవన్నీ ఇంటా ఉండేవాడిని కొన్ని నాకు. కానీ ఒకటి ధర్మం ఉండేది నాకు. ఏదైనా జరగచ్చు భూమి మీద, వ్యక్తి విషయంలో ఏదైనా జరగచ్చు, మనకు తెలియదు, మనం రాసింది తెలియదు. ఎదుటి వ్యక్తి రాసి మనకు తెలియదు, వారికి ఎలాగ ఉంటుందో తెలియదు. సరే ఇలా జరుగుతుంటే ఒక రోజు చెప్పాడు ఆయన, నేను ఈ ప్రపంచంలో ఆధ్యాత్మిక గురువు అవుతాను, శిష్యుడు అవుతావు అన్నాడు. నీ స్టన్ అయ్యా. 1977 ఎప్పుడు మనసులో అనుకున్నా గురువు ఏంది శిష్యుడు ఉంది అనుకున్నా. ఇక తర్వాత ఆయన ఇలా నన్ను అసలు నా మైండ్ని తినేశాడు, ఫీడ్ చేసేవాడు, చాలా విషయాలు ఫీడ్ చేసేవాడు. ఆయన బుక్స్ నాలుగు ఏం లేదు, బుక్స్ ఏ సంబంధం లేదు, ఆయనకి ఏదో చెబుతుండేవాడు. నువ్వు ఈ ప్రపంచంలో ఎవరు శపించడం కాదు, వరం ఇచ్చిందని పోతుంది నీ శక్తి అనేవాడు. అసలు నేను ఆలోచన శక్తి ఉందో లేదో తెలియదు, కానీ శక్తి ఉంటే శక్తిని మనం ఉపయోగించాల్సిన అవసరం కూడా లేదు అని నా ధర్మం. అసలు నిజంగా శక్తి ఉంటుంది అనేది కూడా నా అనుమానమే, నిజంగా ఆయన అన్నట్టు ఉంటుందని. నీకు బుక్స్ అది రెఫర్ చేశాను. సరే జరుగుతూ ఉండేది. ఇలా తిప్పి నన్ను ఇలా గొళ్ళ తీసుకెళ్ళిపోయేవాడు, కోటప్పకొండ వెళ్ళిపోయేవాళ్ళం. తర్వాత ఒక ఫ్రెండ్ని తీసుకెళ్ళేవాళ్ళం. ఒక నైట్ వెళ్తున్నాము, ఆ కోటప్పకొండ తిరుగుతుంటే ఒక శిఖరం పైన మధ్యలో ఒక చుక్క కనపడింది. శిఖరం మధ్యలో అక్కడ మనుషులు ఉండరు, లైట్లో ఏముండవు. ఆ నైట్ అనమాట, అది అర్ధరాత్రి. ఆయన చెప్పాడు, ఇది చూడు చుక్క ఉంది అన్నాడు. చూసా చుక్క, నాకు వెలుతురు ఎక్కువ లేదు కానీ చుక్క ఉంది అక్కడ. 3వ వ్యక్తి ఉన్నాడు అక్కడ. వాడంటే నాకు చుక్క ఏం అడగలేదు పో అంటాడు వాడు. చూస్తే ఆయన ఏం చెప్పాడంటే ఇక దేవతలు వస్తున్నారని చెప్పాడు. కానీ నమ్మేటట్టుగా ఉండే కావు మాటలు, కానీ మనకు తెలీదు. అంత గమ్మత్తు అనమాట, అంత విచిత్ర వ్యక్తి. ఈ సరే అదే పూజ చేసుకుని వచ్చాము. అలాగా చాలా జరుగుతూ వచ్చినాయి.